హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. పులివెందుల పోరులో ఎవరిది గెలుపు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పులివెందుల ఎలక్షన్ జరగడమే ఓ పెద్ద గ్రేట్ అని చెప్పేసి అనాలి. రిజల్ట్లు అనేది తర్వాత ఓకే. నిన్న ఏదైతే పులివెందుల్లో ఎలక్షన్ జరిగినాయో, జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏవైతే జరిగినాయో అవి దగ్గర దగ్గర 25 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎలక్షన్ లేని దగ్గర ఎలక్షన్ జరగడమే ఓ పెద్ద ఎత్తు. ఆడ పబ్లిక్ అందరూ అంటే అది భయపెట్టి చేసిరా లేకపోతే ఎట్లా చేసిరా అన్నది సెకండరీ. ఆడ మాత్రం ఇప్పటివరకు జడ్పీటీసీ ఎన్నికలు 25 సంవత్సరాలుగా జరగలేదు ఆడ. అటువంటి లొకేషన్లో ఇప్పుడు 2025లో ఎలక్షన్ జరిగినాయంటేనే అది అదే ఒక పెద్ద సక్సెస్ అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి. ఎందుకనంటే ప్రతిసారి ప్రజలను ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు మనం కంట్రోల్ చేయం, కానీ ప్రతిసారి అదే అట్లనే ఉంచుదాం వాళ్ళని ఓటు వేయకుండా మనం నచ్చిన క్యాండిడేట్ని నిలబెడదాం అంటే అది అన్నిసార్లు నడవదు. అది నడిచిన రోజు నడుస్తుంది. ఎవరెంత విరవేగినా ఏం చేసినా సరే కూడా, ఏ పార్టీ అయినా సరే కూడా నడిచిన రోజు నడుస్తుంది. ఏదో ఒకరోజు ఆ పార్టీకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఖచ్చితంగా. అంటే శృతి మించిపోతాయి. అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, టీడీపీ పార్టీ అని కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే కూడా ఉన్న లిమిట్స్ దాటి ఇష్టానుసారంగా మాకేం కాదు మేము ఏం చేసినా నడుస్తుంది అన్న ఒక్క బ్లైండ్ ఆలోచనతో ఏ పార్టీ అయితే పోతుందో ఆ పార్టీకి ఆ రోజు బాగుంటుందేమో, కానీ ముంగట ఉన్న రోజులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి కనుక అదే పులివెందుల్లో అట్లనే ఓటుల రూపంలోనే కనుక ఎలక్షన్ జరిగి ఉంటే నిన్న జరిగిన ఎలక్షన్కి ఇంత ఇబ్బంది ఉండకపోతుండే, ఎవరికి కూడా ఇంతగానో తిప్పలు కాకపోతుండే. ఏకగ్రీవం ఏమనంటే ఏకగ్రీవంగా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, అవతల నామినేషన్ అయినారు. ఏంది ఇదంతా? ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ని రోజు 25 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగిందంటే పులివెందుల ప్రజలు కూడా ఆనందపడే పరిస్థితి వచ్చింది ఇవాళ. అది టీడీపీ గెలుస్తుందో వైసీపీ గెలుస్తుంది అనేది రిజల్ట్ వచ్చినాక చూద్దాం. ఎందుకంటే నేను జరిగింది 70 దగ్గర ఎంత చూసుకున్నా సరే కూడా 70+% అయితే మాత్రం ఓట్లు పోలేని. అది ఎవరు గెలుస్తారనేది రేపు చూద్దాం. బట్ ఎలక్షన్ జరగడం అనేది ఒక మెరకిల్ లాగా ఫీల్ అవుతారు పులివెందుల ప్రజలైతే. జడ్పీటీసీలో అక్కడ ఉన్నది కూడా అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి నిలబడారు కాబట్టి అసలు ఎలక్షన్ జరుగుతుంటే అవినాష్ రెడ్డి గారు కావచ్చు, యమ్మటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ ఎలక్షన్ జరుగుతుంటే ధర్నా ఎవరైనా చేస్తారా? అక్కడ చట్టపరంగా ఎలక్షన్లు నడుస్తున్నాయి. అన్ని దగ్గరలో పోలింగ్ దగ్గర ప్రశాంతంగా ఉంది, ఏడలొల్లి లేదు. వీళ్ళు పోయి లొల్లి పెట్టి ఆడ ధర్నాలు చేసి ఎలక్షన్లు జరుగుతున్న దగ్గర ఎవడన్నా ధర్నాలు చేస్తారా? అంబటి రాంబాబు కావచ్చు, అవినాష్ రెడ్డి గారు కావచ్చు. ఆ రాంబాబు గారు అయితే అసలు అర్థమే కదా. ఆయన అసలు ఒక కామెడీనా అర్థం కాదు, సీరియస్ని అర్థం కాదు. అంబటి రాంబాబు గారు అయితే ఏజ్లో పెద్దోళ్ళు. వీళ్ళందరికీ రాజకీయాల్లోకి వచ్చేసరికి వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఏదో ఒక విధంగా హైలైట్ కావాలని చూడడం తప్ప వాళ్ళ క్రెడిబిలిటీ ఎట్లుంది, పబ్లిక్లో నా గురించి ఏం మాట్లాడుకుంటారు, నేను ఏ మాట మాట్లాడితే దాన్ని ఎట్లా పబ్లిక్ తీసుకుంటారు అన్న సెన్స్ ఎక్కడ కూడా లేకుండా ఇగో ఇట్లా చేస్తారు వచ్చి. అవినాష్ రెడ్డి గారు అయితే మాత్రం ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూలీ చేశారని చెప్పేసి మాట్లాడతారు. అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండుంటే అక్కడ 25 ఏళ్ల సంది ఎందుకు ఎలక్షన్లు జరుగుతలేవు? జరగాలి కదా పులివెందు ఎలక్షన్లు. ఎందుకు జరుగుతలేవు? ప్రజాస్వామ్యం అంటే ఎవడు ఎలక్షన్లో ఎవరు నిలబడద్దు, మీరు నచ్చినట్టు ఆడ పెట్టేసేయాలి, ఏకగ్రీవం చేసేయాలి, ఆడే ఉండాలి. అదే ప్రజాస్వామ్యం. ఎలక్షన్ జరుపుడు ప్రజాస్వామ్యమా? నిజంగా చెప్తున్నా, నారా లోకేష్ గారు మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ అందరూ గ్యాంగ్ అంతా పోయారు అక్కడికి. అవినాష్ రెడ్డి గారు సహా అందరూ ప్రచారం చేశారు, అన్నీ చేశారు. బట్ టీడీపీ నుంచి అక్కడ ఆ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే పోయారు. నారా లోకేష్ గారు ఎవరైతే నారా లోకేష్ గారిని చాలా తక్కువ అంచనా వేశారు. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోరు. ఎందుకు చెప్తున్నాను నారా లోకేష్ గారి గురించి? ఎవరైతే నారా లోకేష్ గారిని తక్కువ చేసి మాట్లాడారు, ఎవరైతే నారా లోకేష్ గారిని తక్కువ అంచనా వేసారు, నిజంగా టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలవడమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇప్పుడంటే ఏ లొల్లు లేకుండా నడిచింది. ఇప్పుడైతే ఏ లొల్లు లేకుండా చాలా ప్రశాంతంగా అయినాయి ఎలక్షన్లు. ఇంతకుముందు బై ఎలక్షన్లు కానీ, ఉప ఎన్నికలు కానీ, బై ఎలక్షన్లు కానీ, లేకపోతే వేరే లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ ఏవి జరిగినా సరే కూడా బయట రాష్ట్రాల నుంచి వస్తుండే. తమిళనాడు నుంచి, కేరళ నుంచి ఓటు హక్కులు ఎన్నో కూడా వచ్చి ఓట్లు వేసిపోతుండే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పుడు గెలిచిన సీట్ అవన్నీ అవే కదా, అందరికీ తెలిసిందే. అది బస్సులతో వస్తుండే. మరి వీళ్ళు ఎవరు బస్సులతో రాలేరు కదా. ఆ పులివెందులు, ఒంటిమిట్ట ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో వాళ్ళే వచ్చారు. బయట నుంచి ఎక్కడి నుంచి రాలేదు ఒక్కరు కూడా. అంటే ప్రజాస్వామ్య ఎన్నికలు అంటే ఇట్లా జరగాల్సింది. బస్సులలో మందిని తీసుకొచ్చి ఇష్టానుసారంగా అధికారం ఉందని చెప్పేసి పోలీసులను అప్పుడు పెట్టి అది అందరికీ తెలిసిందే కదా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ జరిగిందని చెప్పి తిరుపతి ఎలక్షన్లో కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లో కావచ్చు, ఇదే జరిగింది. ఒకవేళ ప్రజల్లో మీకు అంత మద్దతు ఉంటే, ఒకవేళ మీరు నిజంగానే అట్లా గెలిచి ఉంటే సరే, నేను తప్పే చెప్పిన అనుకుంటా.
మీరు బయట నుంచి ఓటర్లను పిలవలేరు. అందరూ ప్రజలే మీకు నచ్చి ఓట్లు వేసారు అనుకుందాం. వస్తే ఇప్పుడు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి మరి? మేము అంత అభిమానం, అంత ప్రేమ, అంత నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? సో మీరు అధికారాన్ని దుర్వినియోగం చేసుకోరు కాబట్టి ఈరోజు ఇంత భయపడుతారు ఒక ఎలక్షన్ కూడా. ఒక జడ్పీటీసీ ఎలక్షన్లకి ఒక ఎంపీ నుంచి ఈ రేంజ్లో చేస్తారంటే ఇంకా ఏం మాట్లాడతాం మనం? ఇంకా ఆల్రెడీ టీడీపీ పులివెందుల సీటు గెలిచినప్పుడే, ఎమ్మెల్యే సీటు గెలిచినప్పుడే టీడీపీకి ఆడ బలం వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఎన్ని కథల పడ్డా, ఎన్ని వగలేడ ప్లేట్సినా సరే కూడా ఎవడు పట్టించుకుంటూ లేడు. ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ, ఆ విశ్వసనీయత మీరు కోల్పోయారు కాబట్టి ఆడ. ప్రజలు ఏమైనా తెలియని వాళ్ళ? ప్రజలకు తెలియదా ఎవరేం చేస్తారు, ఏం కథ అన్నది? అందరికీ తెలిసే కదా అన్ని ఓట్లేసేది ప్రజలు. ఒకవేళ ఓట్లు వేయడం ఇష్టం లేకపోతే అసలు ప్రజలు రాకపోతుండే. అది అలా 20%, 30%, 50% కావాలి. 70% ప్లస్ పోలింగ్ ఆడ రిజిస్టర్ అయిందంటే ప్రజలు ఎంత ఇంట్రెస్ట్తో ఉన్నారు అలా ఓటు వేయడానికి? సో ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్ మనం. అవతల మీద బురద రాసి డీజీఏ. రేపొద్దున మనకు బురద ఎంత ఎట్లుంటుందన్నది చూసుకోవాలి మనం. నిజంగా నారా లోకేష్ గారికి అయితే మాత్రం, ఆ నారా లోకేష్ గారు చదువుకున్న ఏమంటారు, చాలామంది రౌడీ అనేది వేరే విధానికి వాడతారు, బట్ చదువుకున్న రౌడీ అంటారు చూసినావా, అది నారా లోకేష్ గారు. ఎక్కడ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా న్యాయపరంగా అంటే ఎవరికన్నా ఏదైనా చేయాలన్నా సరే కూడా రూల్ ప్రకారమే తప్ప అడ్డదిడ్డంగా నాకు అధికారం ఉంది, మా నాయన సీఎం, నేను మినిస్టర్, నేనేం చేసినా నడుస్తుందన్న యాటిట్యూడ్ లేకుండా చట్టపరంగా వాళ్ళు అసలు శిక్షకు అర్హులా కాదా అని చెప్పి చూసేదే కాకుండా పులివెందులు లాంటి ఏరియాలో కూడా ఎలక్షన్లు పెట్టించినంటే నిజంగా నారా లోకేష్ దమ్మున్నాడు. మీరందరూ ఎన్నో కోట్ల పైసలు ఖర్చు పెట్టి పప్పు అని చెప్పేసి పప్పు అన్నారు కదా నారా లోకేష్ గారిని. ఇప్పుడు మాట్లాడారు పప్పు ఎవరు మరి? ఇప్పుడు మాట్లాడారు పప్పో నిప్పో. మీకు అర్థమైంది కదా మీ అందరికీ. ఇప్పుడు పులివెందుల్లో నిన్న ఎలక్షన్ జరిగిందంటే ఎవరు జరిపించారు ఎలక్షను? వెనక నుంచి ఎవరు నడిపించారు? నారా లోకేష్ గారే కదా నడిపించింది. ఆయనే కదా ఇప్పుడు టీడీపీని ఇవన్నీ చూసుకునేది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకో, అఫ్కోర్స్ ఆయన పెద్ద ఆయన కాబట్టి ఓకే, బట్ ఈ ఎన్నికలను కూడా సీరియస్గా తీసుకొని పులివెందులు లాంటి జగన్ గారు అడ్డా దగ్గర కూడా టీడీపీ గెలవాలన్న కసి పట్టుదలతో పనిచేసిన వ్యక్తి నారా లోకేష్ గారు, బీటెక్ రవి గారు, అక్కడున్న టీడీపీ క్యాడర్. అన్నిసార్లు మనం కనుక మనకున్న అవకాశాలు కనుక మనం మంచిగా వాడుకుని ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి రాకపోతుంది. ఏం చేసినా సరే కూడా ఎంతో కొంత పైసలు పట్టేస్తే జనాలు మనకు కోట్లు వేస్తారులే, ఏమైతే వీళ్ళంతా మనోరోలే కదా అని చెప్పి అనుకుంటే అట్లా కాదు. మనోరోలన్నా ఎవడైనా సరే ప్రజలకు బతకడానికి అవకాశాలు ఎవరైతే చూపిస్తాడో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. పులివెందుల ప్రజలు అదే కోరుకుంటారు. ఇప్పుడు పులివెందులకు నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అది ఆ ప్రజలకు కూడా తెలుసు. పులివెందుల ఎలక్షన్లో ఓటు ఎందుకు వేయరు టీడీపీకి? మొన్నటి వరకు మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు ఏకీగ్రహం చేసుకోరు. ఇప్పుడు మరి అప్పుడు కూడా ఎలక్షన్ పెట్టదుండే మీరు అంత బలంగా అనుకుంటుంటే. మీరు బలంగా లేరు కాబట్టి అప్పుడు ఎలక్షన్ పెట్టలేదు. వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద గౌరవము అన్నీ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, బీటెక్ రవి గారికి వీళ్ళందరికీ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం ఎలక్షన్లు పెట్టారు. వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకి బాధ లేదు. ఎలక్షన్లు జరగాలి అంతే. 25 ఏళ్ళ సంది ఎలక్షన్లు జరుగుతాయంటే ఇప్పుడు జరగాలని చెప్పేసి వాళ్ళది పెట్టారు కాబట్టి రేపు ఎలక్షన్లు చూద్దాం ఎవరు గెలుస్తారో. చూసినాక ఇంకో మంచి వీడియో చేస్తా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.